హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారం చేసుకున్నానండి. ఈరోజైతే మాకు పొద్దున్నే వర్షం ఫుల్గాన ఆ వర్షంలో చల్లగా ఉండటం వల్ల నాకు ఏ టిఫిన్ కూడా చేయాలనిపించలేదండి. సో ఎలా అయినా సరే ఈరోజు వేడి అన్నంలోని చక్కగా వెల్లుల్లి కారం వేసుకొని వేడివేడిగా అన్నం తినాలనిపించింది. సో దానికోసమనే నేను ఇంట్లో ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి చూస్తే అందులో కొన్ని కాకరకాయలు ఉన్నాయి. అవి నీట్గా కట్ చేసుకొని పెట్టుకొని అవి గుత్తి వంకాయలాగా కట్ చేసుకుంటామండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని నీట్గా కడిగేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా మనం కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి కారం వేసి దంచి పెట్టుకొని అది పక్కన పెట్టుకొని ఉంచుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మనం ఏదైతే గుత్తులుగా కట్ చేసుకున్నామో కాకరకాయని ఆ కాకరకాయని అందులో కొద్దిగా సాల్ట్ వేసి కాకరకాయని డీప్ ఫ్రై చేసుకుంటాము. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి కారాన్ని వేసుకుంటామండి. వేసుకున్న తర్వాత చేదు ఉండకుండా ఉండటానికి ఆనియన్స్ని కూడా కట్ చేసుకున్న వేసుకుంటాము. వేసుకొని అది దగ్గరగా అయ్యాక అక్కడ కొంచెం మనం టమాటాని వేసుకుంటాము. టమాటా వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకొని దగ్గరగా అయిన తర్వాత తీసి తింటే కాకరకాయ చూసారా ఎంత బాగుందో. అది ఒక్క ముద్దతో అలా తినేయాలనిపిస్తుంది, అంత బాగుందండి. మీకు కూడా నోరూరుతుంది కదా, వెంటనే చేసేసుకోండి. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.